హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈ రోజు రెసిపీ చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ అండి. అది కూడా దొన్నె బిర్యానీ స్టైల్లో చేస్తున్నాను. మనం బాస్మతి రైస్తో చేసుకునే దమ్ బిర్యానీకి ఈ చిట్టి ముత్యాలతో చేసే దొన్నె బిర్యానీకి టేస్ట్లో కానీ ఫ్లేవర్లో కానీ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. రెండు విధాలుగా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఈరోజు నేను చిట్టి ముత్యాలతో చేసి చూపిస్తున్నాను బిర్యానీ అనేది. ఈ చిట్టి ముత్యాలు ఈ విధంగా ఉంటాయండి. చూడడానికి మనకి అంత ఈజీగా అంటే మాల్ కిరాణా షాప్లో అంత ఈజీగా దొరకవు. సూపర్ మార్కెట్స్లో అయితే దొరికితే నాకు లులు మాల్లో అయితే ఈజీగా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే మాకు ఎక్కడ నాకు కనిపించలేదు, లులు మాల్లో ఈజీగా దొరికినాయి. సో ఫస్ట్ బిర్యానీకి ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అండి, అంటే చెక్క, లవంగాలు, షాహీ జీరా, బ్లాక్ ఇలాచి, అలానే స్టార్ అనాన్స్, బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని మనము ఫస్ట్ ఆయిల్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. అన్నీ కొంచెం కొంచెం అండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెం తీసుకొని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయాలి. అలానే నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని అది కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయలు ఎప్పుడైతే వేగినాయో ఇప్పుడు మనము బిర్యానీలోకి సరిపడా స్పైసీకి పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. అలానే కొత్తిమీర, ఒక గుప్పెడంతా పుదీనా, ఈ 2 కూడా వేసేసి ఫస్ట్ ఇవన్నీ కూడా ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకు మనము వేయించేసుకోవాలి. ఇలా వేయించుకునే దాంట్లో కసూరి మేతి అండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు, కానీ వేస్తే ఫ్లేవర్ మటుకి చాలా బాగుంటుంది. సో ఇవన్నీ వేసి మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకొని మనము చల్లారి పెట్టేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకునే ముందు ఇంకా దీనిలోకి అల్లం చిన్నులపాయ అండి, ఇది ఫ్రెష్ది వేసుకోవాలి. మనం ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నది కాకుండా అప్పటికప్పుడు తయారు చేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది, అరోమా. సో అల్లం చిన్నులపాయ కూడా వేసేసి మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ బిర్యానీలోకి స్పెషల్గా వేరే కర్రీ అవసరం లేదు, రైతా ఉంటే సరిపోతుంది. ఈ రైతా కోసం నేను ఫస్ట్ కొంచెం అంటే ఒక 1/2 కేజీ వరకు నేను పెరుగు తీసుకున్నా. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ పంచదార వేయాలండి, తగినంత సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసేసుకొని మనము ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది మనకి పెరుగులోకి యాడ్ అయ్యి రైతా తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు కన్నా ఇట్లా మనం బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు కనుక ఇలా రైతా రెడీ చేసేసుకుంటే ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది మనకి పెరుగులోకి దిగుతుంది అన్నమాట. సో నేను అది చేసి పక్కన పెట్టేసి ఇంకా బిర్యానీ స్టార్ట్ చేస్తున్నానండి. బిర్యానీ హండీ పెట్టేసుకున్నాను. దీన్ని మనం గీతో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దీంట్లోకి నేను ఒక 2 స్పూన్ల గీ వేసేసాను. ఈ గీ వేగిన తర్వాత దీంట్లోకి మళ్ళీ మనము హోల్ గరం మసాలా అండి, ఇదంతా యాడ్ చేసేసుకోవాలి. చేసుకొని ఈ ఆయిల్లోనే మొత్తం ఆ మసాలా అంతా వేగే వరకు వేయించుకోవాలి మనము. మసాలా ఎప్పుడైతే వేగిందో మనము ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ అండి, అంటే ఈ చికెన్లో నేను ఉప్పు, కారం, పసుపు, ఒక 2 స్పూన్లంత పెరుగు యాడ్ చేసేసి ఒక అరగంట పాటు నేను మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకుంటే ఏమవుతుందంటే మ్యారినేట్ చేయడం వల్ల ఆ చికెన్కి స్పైసెస్ అనేవి బాగా అంటే కారం, ఉప్పు అన్ని బట్టి పీస్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది. అలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అంటే మనం అన్ని హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా దాంట్లో వేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుందండి. తీసేసి నేను ఇక్కడ కొంచెం కరివేపాకు వేసాను, ఎందుకంటే మంచి అరోమా రావడానికని కొంచెం కరివేపాకు వేసాను. వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. చికెన్ అనేది మనకి ఒక 80% వరకు ఉడికిపోవాలి. చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్లోనే చికెన్ అనేది ఉడకాలండి మనకి. ఇలా ఉడికిన తర్వాత చికెన్ నుంచి వాటర్ వచ్చి చికెన్ ఉడికిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, పుదీనా, కొత్తిమీర, అల్లం చిన్నులపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్న పేస్ట్ని ఈ చికెన్లో వేసేసి
ఆ మసాలా మిశ్రమం మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా కలిపేసేసుకోవాలి మనము. ఈ విధంగా కలిపేసేసుకున్న తర్వాత కర్రీని అంతటిని సెట్ చేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. దీనివల్ల ఆ కర్రీలో అంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా మనకి పీసెస్ పడుతుంది. అలానే చూసారా ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది, అంటే మసాలా అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇంకా దాంట్లో ఎటువంటి పచ్చిదనం లేదు. ఎప్పుడైతే అట్లా ఆయిల్ పైకి వచ్చేసిందో మనము దీంట్లోకి హాట్ వాటర్ తీసుకోవాలండి. ఎందుకంటే అలా హాట్ వాటర్ వేయటం వల్ల రైస్ అనేది కరెక్ట్గా అంటే మంచిగా ఉడుకుతుంది, కొంచెం పొడి పొడిగా రావడానికి బాగుంటుంది, బిర్యానీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎలా అంటే నేను 2 డబ్బాలు తీసుకున్నానండి. 2 కప్స్ ఆఫ్ చిట్టి ముత్యాలు తీసుకున్నాను. 1 కప్పు రైస్కి రెగ్యులర్గా మనం రైస్ ఎలా వండుకుంటామో అట్లానే 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. నేను ఆ విధంగానే 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకొని ఆ బాయిల్ అయిన వాటర్ని నేను దీంట్లో వేసాను. వేసేసిన తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి తగ్గితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలండి సాల్ట్ అనేది. ఎందుకంటే నేను చికెన్లోనే కొంచెం వేసాను సాల్ట్, కాబట్టి మీరు ఖచ్చితంగా సాల్ట్ చెక్ చేసుకొని మీరు ఇక్కడ తగ్గితే సాల్ట్ కలిపేసేసుకొని మొత్తం అంటే మనకి స్పైస్ కానీ అన్నీ సెట్ అయినాయి అనుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఫైనల్గా మనం నానబెట్టేసుకున్న రైస్ని వేసేసుకోవాలి. రైస్ని వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించాలండి. 10 మినిట్స్ తర్వాత చూసారా వాటర్ అంటే రైస్ అనేది బాయిల్ అయ్యి వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోయింది కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మగ్గించాలి. ఒక 5 నిమిషాల తర్వాత బాయిల్డ్ ఎగ్ అండి, ఇది మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇట్లా బాయిల్డ్ ఎగ్ పెట్టేసి సిమ్లో పెట్టేసి లాస్ట్ 5 మినిట్స్ మనము ఉడికించేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే మంచి అరోమాతో చిట్టి ముత్యాలతో చికెన్ బిర్యానీ, అది కూడా దొన్నె బిర్యానీ స్టైల్లో రెడీ అయిపోయిందండి. ఈ దొన్నె బిర్యానీ అంటే ఈ చిట్టి ముత్యాలతో చేసిన బిర్యానీ అనేది పొడి పొడిగా రాదు, మనకి కొంచెం ముద్దగానే ఉంటుంది ఈ రైస్తో చేసిన బిర్యానీ అనేది. కానీ దీంట్లో వాడిన మసాలా పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మసాలా ఘాటు కూడా చాలా తక్కువ, దమ్ బిర్యానీతో పోలిస్తే దీంట్లో మసాలా ఘాటు చాలా తక్కువగా ఉంటుంది. సో ఎవరైనా కూడా తినచ్చండి. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి, బాయ్.